దేవుని అంగీకరించిన తర్వాత, దేవుని మన ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించిన తర్వాత ఎన్నెన్నో బలహీనతలు మనకు ఎదురవుతవి. ఎన్నెన్నో అపవిత్రమైన కార్యములు సాతానుడు మన ముందుకు తీసుకొని వస్తాడు, అవకాశములను కలిగిస్తాడు. కానీ మనం గుర్తించవలసింది అక్కడ ఇద్దరము కాదు, అక్కడ ఒక్కరము కాదు, పైనున్న దేవుడు మనం చూస్తున్నాడనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. అప్పుడే పరిశుద్ధతను మనం కాపాడుకునే వారం అవుతాం. ఆ పరిశుద్ధతను మనం నిత్యము ధరించుకొని ఆ పరిశుద్ధుడైన దేవునిని ఎమ్మడించేటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. అందుకని గమనించండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, నా కన్నులను నా దేవునితో నేనేం చేసుకున్నాను, నిబంధన చేసుకుంటిని అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఎందుకంటే నా కన్నులతో ఏ కన్యను కూడా అపవిత్రమైన ధోరణితో నేను చూడను, అపవిత్రమైన మనసు కలిగి నేను చూడను, అపవిత్రమైన చెడ్డ తలంపులు కలిగి నేను ఏ కన్యకను చూడను. దేవునికి